వెల్కమ్ టు బీఆర్కే ఎడ్యుకేషన్. నేను మీ ఫాతిమా. ఈరోజు మనతో పాటు అయితే ఒక ఫేమస్ పర్సన్ ఉన్నారండి. ఆయనే సోషల్ యాక్టివిస్ట్ అండ్ ఎడ్యుకేషనల్ అడ్వైజర్ అండ్ ఎక్స్పర్ట్ అండి. మరెవరో కాదు, రామ్ మోహన్ నమిలే గారు, రిటైర్డ్ ఐఓబి బ్యాంక్ చీఫ్ మేనేజర్. సార్తో మాట్లాడి పూర్తి వివరాలు తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే మా. ఎలా ఉన్నారు సార్? సో ఫార్ సో గుడ్ సార్. మన వ్యూవర్స్ కొంతమంది ఒక కమెంట్ అయితే పెట్టారు సార్. ముగ్గురు ఒక్కలాగే పెట్టారు కమెంట్. మనం అడిగేస్తున్నాను. స్టూడెంట్స్ అండ్ టీచర్స్ రిలేషన్షిప్ ఎలా ఉండాలి, ఎలా ఉంటే మనకి విద్య అనేది బాగా వస్తుందని అడుగుతున్నారు. పాయింట్ ఏమంటామా, వి రిలేట్ విత్ సెవరల్ టైప్స్ ఆఫ్ పీపుల్. అంటే మనకుండే ప్రాక్సిమిటీని బట్టి, అంటే ఏ రకంగా మనం రిలేట్ అవుతున్నాము దాన్ని బట్టి రిలేషన్షిప్ వీ హ్యావ్ టు మెయింటైన్. పేరెంట్స్తో ఎలా ఉండాలి, సిబ్లింగ్స్తో ఎలా ఉండాలి, ఎల్డర్ సిబ్లింగ్స్తో ఎలా ఉండాలి, మళ్ళీ యంగర్ సిబ్లింగ్స్తో ఎట్టు ఉండాలి. యంగర్ సిబ్లింగ్స్ మీద వాత్సల్యం ఉండాలి, ఎల్డర్ సిబ్లింగ్స్ మీద గౌరవమైన ఇది ఉండాలి. పేరెంట్స్ పట్ల ప్రేమ, మర్యాద, గౌరవము మూడు ఉండాలి. విద్య నేర్పించిన టీచర్ల పట్ల భయభక్తులు ఉండాలి. గౌరవము, మర్యాద కాకుండా భయభక్తులు ఉండాలి. భయం అంటే భయపడాల్సిందేం లేదు, భక్తితో కూడిన, వినయంతో కూడిన గౌరవప్రదమైన భయము. నాట్ జస్ట్ ఏ ఫిజికల్ ఫియర్, సార్ కొడతాడేమో అట్లా అని కాదు. దోస్ థింగ్స్ ఆర్ డిస్టెంట్. అంటే ద వే వీఆర్ రిలేటింగ్ టు ఈచ్ అదర్. అంకుల్స్ని, మేనమామలతో ఎట్లా ఉండాలి, మేనత్తలతో ఎట్లా ఉండాలి, మనము టీచర్ అయితే స్టూడెంట్స్తో ఎట్లా ఉండాలి. కొంతమంది స్టూడెంట్స్ అయితే సార్ టీచర్ని ఏదైనా డౌట్ క్లారిఫై కోసం అడుగుదామంటే, అంటే క్లాస్ రూమ్లో అందరి ముందు ఎక్కడ హేళనలా మాట్లాడతారో, ఇది కూడా రారా అన్నట్టు కొంతమంది అంటారు కదా. సో అలాగా కొంతమంది షై వల్ల ఎవరికైనా చెప్తారేమో, నెగటివ్గా ఎక్కడ అవుతుందని. దట్ ఈస్ రాంగ్ ఆన్ ద పార్ట్ ఆఫ్ ద టీచర్ అమ్మ. మనము దీనికి కూడా ఒక సేయింగ్ ఉంది ఇంగ్లీష్లో, మనము ప్రేస్ చేసేటప్పుడు పబ్లిక్లో ప్రేస్ చేయాలి. ఫాతిమా హౌ గుడ్ యూ ఆర్ అనాలి. మళ్ళీ నన్నే లాగుతున్నారు ఇందులో. ఫాతిమా నిజంగా ఏదన్నా షార్ట్ కమింగ్ ఉంటే ప్రైవేట్లో చెప్పాలి. ఫాతిమా మీరు మాట్లాడే పద్ధతి ఇట్లా, ఇది ఇంప్రూవ్ చేసుకుంటే బాగుంటుంది. ఎనీ చైడింగ్, ఎనీ నెగిటివ్ కామెంట్ షుడ్ బి ఇన్ ప్రైవేట్, ఎనీ ప్రేస్ షుడ్ బి, అంటే రియల్గా ఏదన్నా ఇట్ షుడ్ బి ఇన్ పబ్లిక్. ఇట్స్ ఎ స్టాండర్డ్ దిస్ వన్. టీచర్స్ కూడా చాలా, అంటే ఒక పిల్లవాడిని మిగిలిన పిల్లవాళ్ళ ముందర హేళన చేయరాదు. ఇట్ ఈస్ నాట్ ఏ బికమింగ్ ఆఫ్ ఏ టీచర్. బికమింగ్ అంటాం మనము, అంటే ఇట్స్ నాట్ బికమింగ్ ఫీ, అంటే నీ హోదాకి, నీ పదవికి, నీ రెస్పాన్సిబిలిటీకి అది తగిన విషయం కాదు అనేసి. దట్ ఈజ్ ఆల్వేస్ దేర్. అలానే పిల్లలు కూడా టీచర్ని బనాయిస్తూ ఉంటారు. మనం లోకల్ లాంగ్వేజ్లో బనాయించడం అనేటువంటి ఇది చేస్తుంటారు. అంటే వాళ్ళ వెనకాల వాళ్ళని ఇమిటేట్ చేయడము, నెగిటివ్గా ఇమిటేట్ చేయడము, హేళన చేయడము. అది స్టూడెంట్ షుడ్ నాట్ డూ దట్. టీచర్ అనేవాడు, టీచర్ ద్వారా మనము కొంత నాలెడ్జ్, మన జీవితానికి ఉపయోగపడేది సబ్జెక్ట్ నాలెడ్జ్ కానీ, వేరే మేనర్స్, ఎథిక్స్ ఏది కానీ నేర్చుకున్నప్పుడు వీ షుడ్ బి లైఫ్ లాంగ్ థ్యాంక్ఫుల్. కొంతమందికి మనం జీవితాంతం రుణపడి ఉంటాము, కొంతమందికి ఏమో ఆ పాయింట్ వరకే. మనం పేరెంట్స్కి కానీ, టీచర్స్కి కానీ, టీచర్స్ ఆర్ నెక్స్ట్ టు పేరెంట్స్ కాబట్టి వీ ఓ ఏ లాంగ్ లైఫ్ లాంగ్ దిస్ వన్ టు దెమ్. ఆ మధ్యలో ఒకసారి మీడియాలో వచ్చింది, శంకర్ దయాళ్ శర్మ అనుకుంటాను, ఐ డోంట్ ఎగ్జాక్ట్లీ రిమెంబర్ ద ప్రెసిడెంట్ దట్ టైమ్. యునైటెడ్ అరబ్కి ఎక్కడికి వెళ్తే ఆయన ప్రెసిడెంట్ ఆఫ్ దట్ కంట్రీ ఆర్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ దట్ కంట్రీ, ఆయన ఎయిర్పోర్ట్కి వచ్చేసి ఇతన్ని ఆయన కారులో తీసుకెళ్ళాడు, ఆయన డ్రైవ్ చేస్తూ, డ్రైవర్ లేకుండా. ద పాయింట్ ఈజ్ దాట్ హీ హ్యాపెన్ టు బి ఎ స్టూడెంట్ ఆఫ్ దిస్ అవర్ ఇండియన్ ప్రెసిడెంట్. ఐ ఫర్గాట్ ద నేమ్, మేబీ ఎస్డి శర్మ అనుకుంటున్నాను, శంకర్ దయాళ్ శర్మ. అంటే చూడండి, అంటే టీచర్ పట్ల వాళ్ళకుండే అంకితపము, ఆయన ప్రోటోకాల్ పక్కన పెట్టి ఆయనే డ్రైవ్ చేసుకుంటూ తీసుకెళ్ళాడు. దిస్ వాట్ నాకు ఇమీడియట్గా స్ట్రైక్ అయింది. టీచర్స్ని చాలామంది రెస్పెక్ట్ చేస్తారు, మోస్ట్ ఆఫ్ ద పీపుల్. కొంతమంది చేయకపోవడం దట్ ఇస్ ఎ డిఫరెంట్ క్వశ్చన్, వాళ్ళ సంస్కారానికి తగిన విషయము. ఇంకోటి కూడా ఉందమ్మా, 80-20 రూల్ అని ఉంటుంది మనకి. అందరు టీచర్లు అంత ఎఫిషియెంట్ టీచర్స్ కారు, విత్ ఆల్ డ్యూ రెస్పెక్ట్ టు ద టీచింగ్ కమ్యూనిటీ. ఇది యూనివర్సల్ ఇది కాబట్టి, మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎంతమంది టీచర్లు లెసన్స్ విని ఉంటారు సుమారుగా? మీ మొత్తం మీ డిగ్రీ వరకు కనీసం ఒక 50, 70, 80 టీచర్లు వినుంటారు కదా. సబ్జెక్ట్ వైజ్గా, అంటే మీకు చాలా అర్థమయ్యేటట్టు చెప్పింది, స్టిల్ యూ రిమెంబర్ దట్ టీచర్. అలాంటి వాళ్ళు ఎంతమంది ఉంటారు? ఒక 5 మెంబర్స్ ఉన్నారు. మరి 80లో నుంచి 5 అంటే నేను చెప్పిన 80-20 ఇంకా తక్కువ ఉంది. నేను 80-20 అన్నాను, మీరు 85.
ఆ? మరి మిగిలిన వాళ్ళంతా ఏం చేశారు? వాళ్ళు కూడా బాగానే చెప్పారు, బట్ వాళ్ళంతా కాకుండా వీళ్ళు ఇంకా బాగా చెప్పారు. ఎగ్జాక్ట్లీ అది అందరూ ఆ లెవెల్లో చెప్పాలి. అంటే ద టీచర్ ఈజ్ షేపింగ్ ద ఫ్యూచర్ ఆఫ్ ద సొసైటీ త్రూ దీస్ స్టూడెంట్స్. ఆ విషయం టీచర్లకు తెలియాలి. టీచర్లో పిల్లల ముందర కొన్ని వాట్ యు కాల్ అన్బికమ్ పనులు చేయకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ టీచర్ని వాడు స్మోక్ చేయకూడదు, లేకపోతే రిజైన్ చేసి వేరే జాబ్లో చేరు వేర్ యూ కెన్ స్మోక్. టీచర్ అనేవాడు డ్రింక్ చేయకూడదు, టీచర్ అనేవాడు ప్రాస్టిట్యూషన్లో ఉండకూడదు, అవుట్ సైడ్ ద మ్యారేజ్ సెక్స్లో ఉండకూడదు. ఇవన్నీ నిబద్ధతలు, వృత్తిపర నిబద్ధతలు, వ్యక్తిగత నిబద్ధతలు ఒకవైపు. అక్కడేమైనా లోపించినా కూడా నీవు ఈ వృత్తి చేస్తున్నావు కాబట్టి ఇవి నీవు డెఫినెట్గా చేయకూడదు. డూస్ అండ్ డోంట్స్ ప్రొఫెషన్ వైజ్గా. సో టీచర్కి కూడా దేర్ ఆర్ సర్టెన్ డూస్ అండ్ సర్టెన్ డోంట్స్. ఓకే, సూపర్ సార్. అయితే ఇప్పుడు విద్యారంగంలో పిల్లలు కావచ్చు, టీచర్స్ కావచ్చు, వాళ్ళ రిలేషన్షిప్ ఎలా ఉంటే మంచిది అంటారు? ఫ్రెండ్లీ రిలేషన్ ఒకటి ఉండాలమ్మా, నంబర్ 1. అంటే ఎలాంటి డౌట్స్ ఉన్నా అడిగితే తెలుసుకునే విధంగా, ఇలా కాదు ఇలా చేయాలని చెప్పే విధంగా ఉండాలి టీచర్ అంటారా? ఇప్పుడు డెఫినెట్గా అమ్మా, టీచర్ అనే పిల్లల్ని కాన్ఫిడెన్స్లోకి తీసుకొని అతన్ని చూసి, టీచర్ను చూసి పిల్లలు భయపడాల్సిన పరిస్థితి రాకూడదు. చనువు ఉండాలి, గౌరవంతో పాటు. నేను రాత్రి 10 గంటలకు కూడా మా సార్కి ఫోన్ చేసి నేను డౌట్ అడగగలను. అంటే ఇట్ డిపెండ్స్ అపాన్ ద అర్జెన్సీ. రేపు మార్నింగ్ ఎగ్జామ్ ఉంది, నాకు డౌట్ మిగిలింది, ఎర్లీ మార్నింగ్ 4కో రాత్రి 11 గంటలకు కూడా నేను చేస్తే మా సార్ ఏమనడు, ఆయన కాల్ తీసుకునేసి రిప్లై చేస్తాడు అన్న ఇది ఉండాలి. అంటే దేర్ షుడ్ బి ఎ స్ట్రాంగ్ బాండ్ బిట్వీన్ ద స్టూడెంట్ అండ్ టీచర్. అలా ఉండాలంటే ఏ క్లాస్ ఫస్ట్ అయ్యి ఉండాలి, ఐఏఎస్ ఎగ్జామ్, ఐపీఎస్ ఎగ్జామ్లు ఏమైనా రాస్తూ ఉంటే ఏదైనా వల్ల కొంచెం బెనిఫిట్ కదా. ఏది దేనికైనా కూడా అంటే ఏ లెవెల్కి ఆ లెవెలే స్టాండర్డ్ కదా. ఐపీఎస్ ఐఏఎస్ పెద్ద గొప్ప ఎగ్జామ్స్ ఏం కావమ్మా నా ఉద్దేశంలో. ఒక 2 ఏళ్ళు కనుక ఇఫ్ యూ డివోట్ యువర్ ఎంటైర్ ఎనర్జీ టైం ఆన్ ఇట్, ఎబో యావరేజ్ ఇంటెలిజెన్స్ ఉంటే చాలు. హార్డ్ వర్క్ మట్టుకు ఎక్కువ ఉండాలి, ఎక్స్ట్రీమ్ హార్డ్ వర్క్. డైలీ 17-16 గంటలు నిద్రపోయే టైము, భోజనము ఇటువంటి తప్ప మిగిలిన ఎంత కుటుంబ ఫ్యామిలీ మెంబర్స్ కూడా కోఆపరేట్ చేయాలి. మీకే పని చెప్పొద్దు, మీకు ఎప్పుడు డబ్బులు అవసరం ఉంటే ఎంత, మళ్ళీ లేదు అనకుండా ఇవ్వాలి. డబ్బులు అంటే ఐ మీన్ బుక్స్ కానీ మెటీరియల్కి కానీ దానికి ఎగ్జాక్ట్లీ అవన్నీ చేయగలగాలి. దిస్ ఏ పేరెంటల్ రెస్పాన్సిబిలిటీ. అంటే ఇదే కాకుండా అమ్మా, మీరు ఆ ఎగ్జామినేషన్ లెవెల్లో 1 or 2 years కష్టపడ్డప్పుడు ఒకవేళ అయ్యే సివిల్ సర్వీసెస్ రాకపోయినా క్రాకింగ్ ఎనీ గ్రేడ్ 1 ఆఫీసర్ పోస్ట్ బికమ్స్ ఈజీ. బ్యాంక్ ఆఫీసర్స్, ఎల్ఐసి, ఇన్సూరెన్స్, వేరే ఏది తీసుకున్నా కూడా ఇట్ విల్ బికమ్ బికాజ్ యువర్ ఆల్రెడీ యువర్ లెవెల్ ఆఫ్ ప్రిపరేషన్ రీచ్డ్ దట్ స్టేజ్. జనరల్ నాలెడ్జ్ అబండెంట్గా ఉండాలమ్మా. అబండెంట్ జీకే, డైలీ న్యూస్ పేపర్ చదివి యూ హ్యావ్ టు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. సో పిల్లలు ఎవరైనా సరే టీచర్స్తో కరెక్ట్గా వినియోగించుకోవాలి, సబ్జెక్ట్ పరంగా అనెథికల్గా పోకూడదు, ఎథికల్గానే ఉండాలని అంటారు. థ్యాంక్ యూ సో మచ్ అండి, మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. సో చూసారు కదా వ్యూవర్స్, సార్ అయితే చాలా చక్కగా మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. ఐ హోప్ నేనేమి అడగాల్సిన అవసరం లేదు. ఇంకా మీకు ఏదైనా డౌట్స్ ఉంటే సార్తో మాట్లాడాలి, అడగాలి అంటే మాత్రం కింద కమెంట్ రూపంలో తెలియజేయండి. ఆ క్వశ్చన్స్ అన్ని బేస్ చేసుకొని సార్ అన్ని అడగడం జరుగుతుంది క్వశ్చన్స్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.